రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిపోయినటువంటి సూర్యోదయం నుంచి కూడా ఈ సూర్యుడు అస్తమించు ఈ క్షణం వరకు మాకు తోడై ఉన్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయా, మమ్మల్ని సజీవులుగా నిలబెట్టింది నీవే మాత్రమే తండ్రి. అయా, మేము అనేక ప్రయాణాలు చేసినప్పటికీ ఏ ప్రమాదము జరగకుండా కాపాడిన దేవుడవు నీవే నాయనా. మా ప్రతి పనిని ఆశీర్వదించిన దేవుడవు నీవే తండ్రి. మా ప్రతి ప్రయత్నంలో మాకు తోడయున్న దేవుడవు నీవే నాయనా. అయా, అందును బట్టి స్తోత్రాలు, అందును బట్టి స్తుతులు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, మరొకసారి ఈ రాత్రి అందు మేమందరం కూడా కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే గొప్ప అవకాశం, విలువైన బహుమానం మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిన నిత్యము నన్ను నిలవబెట్టుదువు అని కీర్తనల గ్రంథం 41వ కీర్తన 12వ వచనంలో అయా మీ యొక్క లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, అయా నీవు మమ్మల్ని నిలవబెట్టే దేవుడవు, మమ్మల్ని పడివేసే దేవుడవు కాదయ్యా, మమ్మల్ని ఉద్ధరించే దేవుడవు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు నాయనా. అయా, మీరు మాకు తోడై ఉండగా ఎటువంటి సమస్యలనైనా మేము ఎదిరించగలం, ఎటువంటి సమస్యలతోనైనా మేము పోరాడగలం. అయా, దేనినైనాను ఎదుర్కొని ధైర్యముగా నిలవబడగలం తండ్రి. అటువంటి అయా విశ్వాసముతో ఈ రాత్రిని ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డను నింపండి. అయా, దేనిని బట్టి వారు చింతించకుండా, భయపడకుండా, అయా మీ వైపు తండ్రి కనులెత్తి అయా ధైర్యముతో ముందుకు సాగడానికి రాత్రిన బిడ్డలకు తండ్రి నిబ్బరతను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, అనేక మంది బిడ్డలు ఈ రాత్రి సమయమందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారయ్యా. గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడవు అని మొరబెడుతూ ఉండగా నాయన మీ కృప చూపించండి. బిడ్డల జీవితాల్లో కార్యాలు, అద్భుత కార్యాలను నాయనా మీరే జరిగించండి. ఎటువంటి సమస్య వారిని ఆవరించకుండా సహాయము దయచేయండి ప్రభువా. అవునయ్యా, అనారోగ్యములతో, వ్యాధులతో, బలహీనతలతో హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు తండ్రి. అందరిని బట్టి అడుగుతున్న మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. అంధకార క్రియలను, దురాత్మ క్రియలను, అయా చేతబడి శక్తులన్నిటినీ కూడా నజరేయుడైన యేసు నామములో లయపరచండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాం, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనే బహుమానము దయచేయండి. గర్భిణీలుగా ఉంటున్నారు, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును క్షేమమును, రక్షణను దయచేయండి. డిప్రెషన్లో ఉన్నవారు, ఓటమి భయములతో ఉన్నవారు, నిరాశల్లో ఉన్నవారిని బట్టి అడుగుతున్నాం, వారిని లేవనెత్తండి ప్రభువా. అయ్యా, ఎవరైతే బిడ్డలు ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులతో, బలహీనమైనటువంటి ఆత్మతో ఉంటున్నారో వారిలో బలమైన ఆత్మను దయచేయండి. ఆ తలంపుల నుంచి ఈ రాత్రిన వారికి విడుదల వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ప్రభువా, ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో క్షేమాన్ని దయచేయండి, భద్రతను దయచేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు నాయన, ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి తండ్రి. వివాహము తండ్రి మీ చిత్తంలో ఘనముగా, అద్భుతముగా జరిగించబడే సహాయమును కూడా మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా అయా, అనాథలు, అభాగ్యులు, విధవరాండ్లు తండ్రి, ఎవరు లేనివారునైనా వారందరికీ అయా మీరే న్యాయము తీర్చండి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి ప్రతి బిడ్డను కూడా విడిపించమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు అయ్యా ఏవైతే బిడ్డలు కలిగి ఉన్నారో అన్నిటిలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. అప్పు తీసుకునే వారిగా కాదు, అప్పిచ్చే బిడ్డలుగా బిడ్డలుండుటకు ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. అయా, కుటుంబంలో నెమ్మది లేని స్థితి, సమాధానం లేని స్థితి, ఒకరంటే ఒకరికి పడనటువంటి స్థితి కలిగి ఉంటుండగా యేసు నామములో ప్రతి కుటుంబం మీ రాత్రి అందు సమాధాన పరచబడును గాక. ఎస్ లార్డ్, ఒకరినొకరు అర్థం చేసుకునే కృప చూపించండి. యవనులకున్న ప్రతి ఎడిక్షన్ నుంచి విడుదల యేసు నామములో దయచేయండి నాయన. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న ప్రతి చెడు స్నేహము, అలవాట్ల నుంచి ప్రతి బిడ్డను కూడా విడిపించండి తండ్రి. నాయన, ఆయా దేశాలకు వెళ్తూ ఉండగా నాయన వారి వీసాలలో, వారి ఇమిగ్రేషన్స్లో, వారి పాస్పోర్ట్స్ విషయములలో కృప చూపించండి. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఆయా దేశాలు వెళ్ళుటకు సహాయము దయచేయండి తండ్రి.
నాయనా, అదే విధంగా ఆయా దేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నారు, వారందరినీ కూడా మీ రక్షణ కృపలో భద్రపరచుకోండి నాయనా. ప్రభువా, ఎవరైతే బిడ్డలు ఆయా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి, అన్ని విషయాల్లో బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఆయా బిడ్డలు అనుకున్నట్లుగా జరుగుటకు కృప చూపించండి నాయన. మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, సైనికులను అందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ రాత్రంతా వారికి భద్రతను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీ కావలి దయచేయండి, మీ కంచె దయచేయండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కూడా మీరు ఈ రాత్రి అందు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. తండ్రి, అదే విధంగా మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతున్నాము తండ్రి. మాకు మంచి నిద్ర దయచేయండి. దొంగల వలన, దురాత్మ క్రియల వలన, అంధకార శక్తుల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎటువంటి సమస్యలు వారికి రాకుండా, ఎటువంటి నిద్రలేమి, పీడకల సమస్యలు ఏవి కూడా లేకుండా ప్రతి బిడ్డకు కావలసిన నిద్రను, కంటి నిండా నిద్రను మీరే దయచేయమని మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని ఈ రాత్రి అందు మీ పాద సన్నిధిన పెడుతూ ఉండగా మరలా ఉదయాన్నే మేమందరము కూడా సజీవులంగా మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.